దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమా 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. ఈ రోజు మేమందరము కూడా మా కొరకు మేము బతకాలని ఆశపడలేదు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో అట్టి బాధ్యత అయిన మీ కొరకు, మీ కుటుంబముల కొరకు, మీ అభివృద్ధి కొరకు, మీ ఆశీర్వాదం కొరకు, మీ కొరకే దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా, గమనించండి. ప్రతి ఒక్క మానవునికి ఉంటుంది చిగురించాలని, పువ్వులు పూయాలని, బాదము పండ్లు కావాలని. కనుక ఈరోజు ఆ విషయాలే, అది ఏ గోత్రమునికి చెందిన కర్రో చెప్పుకున్నాం, ఆ గోత్రము ఏదది, ఆ గోత్రము నుంచి వద్దాం. ఇంతకీ ఆ లేవి గోత్రములో ఉన్న ఆ ప్రత్యేకతలు ఏంటి? సంఖ్యాకాండము 17వ అధ్యాయము 3వ వచనం చదవండి. సంఖ్యాకాండము 17:3. లేవి కర్ర మీద అహరోను కర్ర వ్రాయవలను. దేవుని స్తోత్ర. ఈ లేవి అనబడుచున్న ఈ గోత్రాన్ని గురించి మనకు తెలియాలంటే కొద్దిగా మనం వెనక్కి వెళ్ళాలి. విశ్వాసులకు తండ్రి ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకుకు పుట్టిన కుమారులు యాకోబు, యాషావు. యాషావు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. దానిని సంపాదించుకున్న వాడు ఎవరు? యాకోబు. వాక్యాన్ని వింటున్న వారులారా, ఈ యాకోబే దేవునితో పోరాడి ఏమయ్యాడు? ఏ పేరు? ఇజ్రాయేల్. ఏ పేరండి అమ్మ? దేవునితో పోరాడి, ఆ రోజు మనకు తెలుసు కదండి అమ్మ, చాలా సందర్భాల ప్రసంగాలు మీరు వినుంటారు. యొబ్బేగు రేవి యొద్ద ఎవరితో గొడవ వేసుకున్నాడు ఈయన? దేవునితో. పెనుగులాట. ఆ పెనుగులాటలో దేవుడు ఒక తన్నాడు ఆయన. ఎవరిని? అయినా సరే ఈ యాకోబు ఎవరిని విడిచిపెట్టలేదు అని గొప్పగా చెప్పుకుంటున్నామా లేదా? అయ్యి బాబు, దేవుడు తన్నినా సరే యాకోబు విడిచిపెట్టలేదని ఎంత భక్తుడండి బాబు. అదే తను మిమ్మల్ని అంతే. నేను రానండి చర్చికి. ఇంకా నేను చర్చికి రేపు ఆదివారం నుంచి మానేస్తున్నాను. ఇంకా దేవుడు నన్ను తన్నాడు. నేను ఆయన గుండెల్లో పెట్టుకున్నాను. నేను ఆయన గుండెల్లో పెట్టుకుని దేవుడు నన్ను తన్నాడండి బాబు. అలా దేవునితో పోరాడి, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేల్ అనబడుచున్న ఇతడికి పుట్టినటువంటి సంతానము మొత్తం ఎంతమంది? ఇతని భార్యలు లాబాను కుమార్తెలైన ఎవరు? రాహేలు, లేయా. పెద్ద కుమార్తె లేయా, రెండవ కుమార్తె. వాక్యాన్ని వింటున్న వారులారా, ఇతడు యాకోబు అమితముగా ప్రేమించింది లేయానా, రాహేలునా? అమ్మా, రాహేలునే కానీ లేయాని కాదు. అతడు ప్రేమించింది కూడా రాహేలునే. కానీ వివాహం చేసేటప్పుడు ఈ లాబాను ఎవరినిచ్చి వివాహం చేశాడు? తర్వాత మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలకి ఎవరినిచ్చాడు? గమనిద్దాం వాక్యాన్ని వింటున్న వారులారా.
దేవుడేమో అతడు అమితముగా ప్రేమించే రాహేలు గర్భాన్ని మూసివేశారు. లేయా గారి యొక్క గర్భాన్ని తెరిచారు ఆయన. ఈ లేయా గారికి బిడ్డ పుట్టిన ప్రతిసారి కూడా ఆమె తన భర్త ప్రేమను కోరుకుంటూ ఉండేది. ఈ లేయా అలాగున ఈ లేయా గారికి పుడుచున్న సంతానాలలో 4వ సంతానము. మొత్తము ఓవరాల్గా ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో మొదటి భార్య అయిన లేయాకు పుట్టిన సంతానములలో 4వ సంతానము, 4వ బిడ్డ, 4వ కుమారుడు పుట్టినప్పుడు ఆ బిడ్డను చూసిన ఈ లేయా ఈ బిడ్డను చూచైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు, ఈ బిడ్డను బట్టైనా నా భర్త నన్ను హత్తుకుంటాడు అని ఆశతో హత్తుకొనుట అని అర్థం వచ్చి లేవి అని పేరు పెట్టింది ఆ లేయా. వాక్యాన్ని వింటున్న వారులారా, లేవి గోత్రం అని దేని గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో, ఆ లేవి గోత్రం అనే ఈ మాట ఎక్కడి నుండి వచ్చింది? లేయా గారి యొక్క 4వ కుమారుని చెప్పాలి పేరు లేవి అన్న మాటకు అర్థము హత్తుకొని ఉండుట. ఏంటండమ్మా ఆ మాట? ఏమిటంటే ఈ బిడ్డను బట్టైనా, ఈ బిడ్డను చూచైనా నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు, నన్ను ప్రేమిస్తాడు అనే ఆశతో ఆ బిడ్డకు లేవి అని పేరు పెట్టింది ఆ లేయా. ఆ పేరు పెట్టడం ద్వారా ఆమెను ఆ భర్త అయిన యాకోబు ఎంతగా హత్తుకుని ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఆ పేరు పెట్టబడిన ఆ లేవి యొక్క కుటుంబము, ఆ లేవి సంతానము దేవునికి హత్తుకున్న వారిగా మారిపోయారు. దేవుని స్తోత్ర. లేవి ఆ బిడ్డ, వారి కుటుంబం, వారి సంతానం, వారి జనాంగం చివరికి లేవి వంశము, గోత్రము ఎవరిని హత్తుకున్న వారిగా మారిపోయారు. గట్టిగా చెప్పాలి. ఆమె లేవి అన్న మాట అనబడుచున్న హత్తుకొనుట అని అర్థం వచ్చే మాట, నా భర్త నన్ను హత్తుకుంటాడనే ఆశతో ఆ బిడ్డకి ఆ పేరు పెట్టుకుంది. కానీ ఆ పేరు పెట్టబడుట ద్వారా ఆ బిడ్డ పుట్టినటువంటి పిల్లలు మొత్తం వారి వంశం ఎవరిని హత్తుకున్న వారిగా మారిపోయారు. మోషే గారు ఏ గోత్రం? మోషే గారు ఏ గోత్రం? మనకి బైబిల్లో నిర్గమాకాండం స్టార్టింగ్లో ఒక మాట ఉంటుంది, లేవి వంశస్థుడు ఒకడు లేవి కుమార్తెను వివాహము చేసుకొనగా ఆమె గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచి అనుంది వాక్యం. ఇప్పుడు ఇంతకీ ఆ 12 కర్రలు, 12 గోత్రాలు, అందులో ఈ లేవి గోత్రము తరపున నిలబడిన వ్యక్తి ఎవరు? అక్కడ ఎవరు పేరు రాశారు? మన ప్రారంభంలో చదువుకున్నాం గట్టిగా. అహరోను ఎవరు? మోషే గారు అన్న. మరి లేవి కదండి. వాక్యాన్ని వింటున్న వారులారా గమనించండి. ఇంతకీ ఈ లేవి గోత్రమునికి చెందిన కర్ర చిగురించడానికి మొదటి కారణము ఏమిటి? ఆ కారణం అనగా హత్తుకొని ఉండుట. ఏంటండి అమ్మా? గట్టిగా ఇప్పుడు చెప్పండి. ఎవరైనా చిగురించాలి అని అంటే వారు దేవునిని ఆ రోజు ఎండిపోయిన, తేమలేని, ఆరిపోయిన ఆ కర్ర చిగురించింది, పువ్వులు పూసింది, బాదము పండ్లు కాసింది అనబడుచున్న పచ్చగా సువాసనగా ఫలించి, ఇప్పుడు దీని అంతటికి గల కారణము ఏమంటున్నాము? ఆ గోత్రము యొక్క కర్రే, ఆ గోత్రమే. ఎందుకు? ఆ గోత్రము లేవి గోత్రము. ఆ లేవి చరిత్ర దగ్గరికి వస్తే
మొదటిది హత్తుకొని ఉండుట. ఎవరు దేవునిని హత్తుకొని ఉంటారో వారు ఏమవుతారు? చిగురుతారు. వారు చిగురిస్తారు. నేను లోకంలో ఉంటానండి, నేను పాపంలో ఉంటానండి, లోకంలో తిరుగుతానండి, లోకంలో బతుకుతానండి అడంటే మనుషులు ఏమవరు? చిగురించరు. నీటి యోర నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? ఆకు వాడక తన కాలమందు. వాక్యాన్ని వింటున్న వారులారా, నీటి యోర నాటబడిన చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుందో గమనించండి. వాక్యాన్ని వింటున్న మనమే. ఎవరు చిగురించగలరు అనగా హత్తుకొని ఉన్నవారే. మొదటిది ఏంటంటే అమ్మ, హత్తుకొని ఉండుట, హత్తుకొని ఉండుట. రెండవది అదే సంఖ్యాకాండము 17:4 చదవండి. నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్ష గుడారములోని, దేవుని స్తోత్రం, గుడారములోని. ఇందుకే ఆ కర్రలు చిగురించబడడానికి గల కారణాలలో రెండవ కారణం ఇక్కడ చూస్తున్నాం. గుడారములోనికి తేబడుట. రెండవది ఏంటంటే అమ్మ, ఒకటి హత్తుకొని ఉండుట, రెండవది గుడారములోనికి తేబడుట. గుడారము ఏమిటండి? గుడారం అంటే అక్కడ దేవుని మందిరం, దేవుని దేవాలయం. ఈ ఎర్రమల గ్రామంలో ఇక్కడ మీ గుడారం అంటే ఏమిటండి? దేవుని మందిరం. వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా, ఈరోజు ఆ కాలము నాటి ఆ లేవి కర్ర చిగురించబడడానికి ఆ కర్రలే గుడారములోనికి తేబడ్డాయి. ఎవరి జీవితాలలోనైతే నేను చిగురించాలి, పువ్వులు పూయాలి, బాదము పండ్లు కాయాలి అనే ఆశ కలిగి ఉంటారో వారు ఎక్కడికి రావాలి? గుడారమైన దేవుని సన్నిధిలోకి రావాలి. ఎక్కడ రావాలంటమ్మా? ఎవరైతే దేవుని సన్నిధిలోనికి రాగలుగుతారో, తేబడగలుగుతారో వారు ఖచ్చితంగా ఏం చేయబడతారు? చిగురిస్తారు. వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, ఆ రోజు ఆ గుడారంలోనికి తేబడమే ఆ కర్ర చిగురించుటకు రెండవ కారణం అంటున్నాం. ఈరోజు చాలామంది చర్చికి రమ్మంటే ఏం చేయరండి? వాయిదాలు 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 వేస్తూ ఉంటారు. వచ్చేస్తామండి, రేపు నెల నుంచి వచ్చేస్తాం, వచ్చే నెల నుంచి వచ్చేస్తాం. మారు మనసు పొందమంటే ఈ వచ్చే పండుగ పొందేస్తాం, ఆ తర్వాత పండుగ పొందేస్తాం. రక్షణ పొందండి అమ్మా, బాప్తీసం పొందండి అమ్మ అంటే ఇంకెంతండి గారు? పొందేస్తామండి గారు, అందేసుకుంటామండి గారు, పుచ్చేసుకుంటామండి గారు. సంవత్సరాలు ఏమైపోతాయి? రోజు వాక్యాన్ని వింటున్న వారిలో కొంతమంది ఉంటారండి, మరి అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారు లేదు తెలియదు, కానీ దేవుణ్ణి నమ్మేసుకొని దేవుణ్ణి నమ్ముకుంటారు, ఇంకా రక్షణ పొందరు. కానీ చాలా సంవత్సరాలకి ఎక్కడికి వస్తుంటారు? చర్చికి వస్తుంటారు. ఏమో మరి బాప్తీసం పొందరేమ్మా అని అన్నాం అనుకోండి, ఓ మొక్కులు ఉన్నాయండి, ఆ మొక్కులు తీర్చుకుని ఏ పొందేస్తాము? నాకు అర్థంగా అడుగుతానండి. దేవుడే సొంత రక్షకుడు, నిజ రక్షకుడు అని నమ్మి దేవుణ్ణి నమ్ముకుని ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నప్పుడు ఇంకా నువ్వు మొక్కులు అని అన్నావంటే నువ్వు దేవుణ్ణి నిజంగా నమ్ముకున్నట్ట, దేవుణ్ణి ఆయన సొంత రక్షణ అంగీకరించినట్ట? ఎవరిని మోసం చేయడం అండి? నువ్వు నిజంగా దేవుని నమ్ముకుని ఉండుంటే ఆ మొక్కలను పక్కన పెడతావు. నువ్వు ఎవరు నిజమైన దేవుడు, ఎవరు సృష్టికర్త, ఎవరు నిన్ను తయారు చేసిన దేవుడు అన్నది నీవు తెలుసుకున్నట్లయితే నీవు వాటి జోలికి వెళ్ళవు, వాటిని వదిలిపెట్టేస్తావు. ఒక ఆవిడ, అమ్మ రక్షణ పొందమ్మ, రక్షణ పొందేస్తానండి గారు, పొందేస్తానండి. వారింటి దగ్గర ఒకసారి స్తుతుకోవడం జరిగింది.
భోజనం పెడుతుంది ఆవిడ, నేను భోజనం చేస్తాయి అమ్మ ఇంకెంతకాలం అమ్మ. అయ్యగారు మా పాపకి వివాహం కాగానే ఏం పొందేస్తాను. అప్పుడు దాకా ఆ మాట కూడా అనలేదు ఆ తల్లి. సర్లే తర్వాత ఆదివారం ఎప్పుడో ఆవిడ కనబడితే, అమ్మ వీరు కుమార్తె వివాహం కొరకు ఏం చేయాలి, మీరు అందరూ ప్రార్థన చేయండి అని. ఆవిడ అలా చూసింది. నా ఇంకెందుకు చూసింది అర్థం కాలే. ఆ తర్వాత ఒకసారి పండగ రోజు, నేను ఎప్పుడు వాళ్ళ కూతుర్ని చూడలేదని నేను, తర్వాత రోజు ఒకసారి పండగకి ఓ పాపను సంకలు ఎత్తుకుని వచ్చింది. ఈ అమ్మాయి ఏంటి, అయ్యారు మా పాప అండి అయ్యారు. నా తల్లి అనుకున్నాను. ఇప్పుడు ఆ పాప పెద్దదై పెళ్లి చేసిందో తీడేం పొందుద్దంటండి. ఇంకొక ఆవిడ ఉందండి, ఆవిడ 3 కూతుర్లు. ఎంతమంది వివాహ వయసుకి వచ్చేసారులేండి, కంగారు పడక్కర్లా. అయ్యగారండి రక్షణే కదండి అయ్యగారు, ప్రార్థన చెయ్యండి. దేనికి? రక్షణ కోసం కాదు, పెదపాప పెళ్ళి కోసం. పాప పెళ్ళి అవ్వగానే ఏం పొందేస్తాను నేను? రక్షణ పొందేస్తాను. పెద్ద బాబుకి పెళ్ళి అయ్యింది. అమ్మ సుతుకోవడం జరుగుతుంది కదండి, వివాహం బాగా జరిగినందుకు. అమ్మ రక్షణ. అయ్యగారు ఇంకా 2 కూతుర్లు ఉన్నారండి అయ్యగారు. నాకు అర్థమైపోయింది. ఇక ఈ 2 కూతుర్లు అయ్యేదాకా మనం అడగడం కూడా అనవసరం అనుకున్నాను. 2వ కూతురికి పెళ్ళి అయిపోయింది, 3వ కూతురికి, మొత్తం 3 కూతురికి ఏం చేసిందండి ఆవిడ? పెళ్ళి చేసి అప్పుడు మళ్ళీ సుతుకోవడం పెట్టుకుని, అమ్మా ఏంటి మరి? అయ్యగారండి గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అండి. ఎవరిచ్చు? నాకు అర్థమైపోయింది సీను. ఇప్పుడు పెద్ద కూతురు బిడ్డలో, ఆ తర్వాత 2వ కూతురు, ఆ తర్వాత అలాగేనండి. మరి దేవుని యొక్క సహనానికి మెచ్చుకోవాలి మనం. అలాగే పెద్ద కుమార్తెను దేవుడు దర్శించాడు, బిడ్డల్ని ఇచ్చాడు. 2వ కూతుర్ని దర్శించాడు, బిడ్డల్ని ఇచ్చారు. 3వ కూతుర్ని. ఆ తర్వాత టకటక ఈమెమి అమ్మమ్మగా చెయ్యాలో అవన్నీ ఏం చేసింది ఆవిడ? చేసేసింది. అప్పుడు ఒకసారి ఆఖరు కూతురి పాప బాబు పుట్టినరోజుకి, అమ్మాయి ఏంటమ్మాయి ఇంకా నాకు పని పాటండి అయ్యారు, ఇంకా రక్షణ పొందేస్తానులేండి, ఇంకా నేను ఏం చేస్తాను, నాకు ఏమున్నది పని ఇంకా అంటే. ఆవిడ రక్షణ అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? ఏమ్మా ఖాళీగా ఇక ఏ పని లేనప్పుడు, ఏ బాధ్యత లేనప్పుడు దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, అంటే చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యో నా మీద ఆధారపడి నా బిడ్డలున్నారు, వారు నేను ఒక దారి చేయాలి, వారికి దారి చేయకుండా, వారికి పెళ్ళిళ్ళు చేయకుండా నాకేదైనా అయితే నా పిల్లలు ఏమైపోతారు? ఒక ఆవిడకి హార్ట్ అటాక్ ఇచ్చింది. నేను వెళ్ళి పలకరిస్తానికి వెళ్తే ఆవిడ రక్షణ పొందలే. అయ్యగారు ఒక్కసారి నా పిల్లలు నేను అనాథులు చేసేస్తున్నానేమో, నా పిల్లలు నేను అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానేమో చాలా భయం వేస్తుందండి అయ్యగారు. ఒంటరోళ్ళు అయిపోతారు నా పిల్లలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, వాళ్ళకి లోక జ్ఞానం లేదండి, వాళ్ళకి ఏమీ తెలియదు. వారికి అంటే ఈ రాదు, ఏమి రాదు వాళ్ళకి. నేను ఏదైనా అయితే వారి దిక్కులేని వాళ్ళు అయిపోతాను. చాలా బాధపడ్డానండి అయ్యగారు. కానీ దేవుడు నన్ను ఏం చేశాడు? బతికించాడు. నేను అప్పుడు ఏం మాట్లాడలే. ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడతో మాట్లాడుతున్నమ్మా, ఆ సమయంలో నా పిల్లలు ఏమైపోతారో, నన్ను నమ్ముకున్న నా బిడ్డలు ఏమైపోతారో నా బాధపడ్డావే. మంచిదే, కుటుంబ బాధ్యత ఉండటం మంచిదే. మరి అలాగే నిన్ను నమ్ముకుని ఒక ఆత్మ బతుకుంది కదా, నిన్ను నమ్ముకొని ఒక ఆత్మ బతుకుంది కదా, మరి దాన్ని ఏం చేస్తావు? చంపేస్తావా ఆత్మని? ఆ ఆత్మను పట్టించుకోవా? ఆ ఆత్మను పట్టించుకునే బాధ్యత నీకు లేదా? నా పిల్లలు ఏమైపోతారన్నావు, మంచిదే, నేను కాదంటలేదు. వారు ఎవరు నీతో రాలేదు, నువ్వు పోయేటప్పుడు ఎవరు నీతో రారు. కానీ నీతో వచ్చింది, నీతో పోయేదేది నీ ఆత్మ. ఆ ఆత్మను నువ్వు పాడు చేసేవంటే దేవుడు విడిచిపెట్టను నేను. ఆ ఆత్మను కానీ నువ్వు పట్టించుకోకుండా నాశనం చేసావా, ఆ ఆత్మను పాడు చేసినందుకు దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితులు విడిచిపెట్ట. అది గుర్తెట్టుకున్నాను. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, ఈరోజు ఎంతవరకు దేవుడి మందిరంలోకి రాగలుగుతున్నాం? మందిరానికి రావాలంటే ఆ సాకులు, ఈ సాకులు, అది చెప్తారు, ఇది చెప్తారు. ఏదో పండగలకి వచ్చేవాళ్ళు కొంతమంది,
లేకపోతే ఏదో క్రిస్మస్ పండుగలకు లేకపోతే సభలకు వచ్చేవాళ్ళు కొంతమంది, ఆదివారాలుగా వచ్చేవారు ఎంతమంది, ఎంతవరకు మనం క్రమముగా దేవుడి మందిరానికి రాగలుగుతున్నాం? మన సంఘంలో ఒక సహోదరి, అంటే మా సంఘాలు వారు ఈ క్రిస్మస్ పండగ ఆయన ఇచ్చాడంటేనే పండగ. ఎందుకు మామూలు రోజుల్లో కనబడ్డా ఆయన, పండగ రోజుల్లోనే కనబడతాడు ఆయన. ఒక ఆదివారం గబిక్కుని కనబడిపోయాడు చర్చిలో. నాకు నేను షాకు, ఏంటి ఈరోజు ఏం పండగ ఏమేనా అంటే పండగ రోజు వస్తాడు కదండి ఆయన. ముఖ్యం ప్రార్థన అయిపోయిన తర్వాత నేను పలకరించాను, అయ్యా బాగున్నారా? అయ్యో బాగున్నానండి అయ్యగారు. ఈ లోపల భార్య వచ్చింది, అయ్యగారు నేనే రమ్మన్నానండి అయ్యగారు. చాలా సంతోషం అమ్మ. అక్కడ దాకా బాగానే ఉంది, అక్కడితో వదిలేచ్చు కదా ఇవిడి అంటది. ఇవిడి ఈరోజు పని ఏమీ లేదంటండి అయ్యగారు. పని పాట లేకుండా ఏం చేస్తావులే అని చెప్పి అక్కడ తీసుకొచ్చాను. నేనే తీసుకొచ్చానండి. అక్కడ దాకా బాగా, అక్కడితో వదిలేచ్చు కదా ఇవిడి అంటే. వాళ్ళ ఉద్దేశం ఏంటి? చర్చికి రావడం అంటే, ఆదివారం సండే మందిరాన్ని రావడం అంటే పని పాట లేనప్పుడు, ఖాళీగా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, ఊసిపోనప్పుడు. అది కాదండి చర్చ అంటే. నీకు ఎన్ని పనులు ఉన్నా, నీకు ఎన్ని ప్రయాణాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఎక్కడ రావాలి నువ్వు? దేవుని మందిరానికి. ఎవరు చిగురిస్తారో అంటే గుడారములోనికి తేబడిన వారు. వాక్యాన్ని వింటున్న వారులారా, ఆ యొక్క కర్ర, లేవి కర్ర చిగురించడానికి మొదటి కారణం ఏమంటున్నాము? హత్తుకొని ఉండుట. రెండవ కారణం ఏమంటున్నాము? గుడారములోనికి తేబడుట. దేవుడు అన్నారు ఆ కర్రలు ఎక్కడ పెట్టాలంటే గుడారములోని, అంటే దేవుని మందిరములోని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుడారములో, గుడారములో. మోషే గారు ఆ రాత్రి పెట్టినప్పుడు అన్ని కర్రలా కాదా? అయ్యా కర్రలే కదండి. తెల్లవారు చూసేసరికల్లా అందులో ఒక కర్ర ఏమయ్యింది? పామమ్మ చిగురించింది. అంటే ఇప్పుడు ఆ చిగురు అనేది ఎక్కడ జరిగింది? గుడారం అంటే అంతే. ఈరోజు ఒక మనిషి ఎక్కడ చిగురిస్తాడు? దేవుని మందిరంలో చిగురిస్తాడు. లోకంలో చిగురించడండి, పాపములో చిగురించడు. ఎక్కడ చిగురిస్తాడు? దేవుల్లోనే చిగురిస్తాడు. అందుకే రావాలి గుడారంలోకి, అందుకే రావాలి. ఇది రెండు. ఇక మూడవది, అదే 4వ వచనము, గుడారములోని తర్వాత ఏమనుంది? శాసనముల యొద్ద దేవుని స్తోత్ర. ఎక్కడ పెట్టమంటున్నాడు దేవుడు ఆయన ఆ కర్రలని? శాసనములు ఎదుట. శాసనములు, దీనిని మన వాడుక భాషలో ఏమని చెప్తాం? 10 గట్టిగా ఆజ్ఞలు. వాక్యాన్ని వింటున్న వారులారా, 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. అంటే మూడవది శాసనముల యొద్ద వంచబడుటయే ఆ లేవి కర్ర చిగురించుటకు కారణము. మూడవది శాసనములు అనగా 10 ఆజ్ఞలు అనగా దేవుని మాటలు అనగా దేవుని వాక్యం. ఇప్పుడు చెప్పండి, మనుషులు దేని ద్వారా చిగురిస్తారు అంటే దేవుని వాక్యము, దేవునికి హత్తుకొని ఉండడం ద్వారా చిగురిస్తారు. గుడారములోనికి తేబడుట ద్వారా చిగురిస్తారు. ఇంకా చెప్పాలి, దేవుని వాక్యము ద్వారా ఏమవుతారు? ఎవరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినగలుగుతారో ఆ వాక్యము ద్వారా వారే చిగురించబడతారు. దేవుని వాక్యము మూడు బారిపోయిన జీవితాలను చిగురించగలదు. అందుకనే నిత్యము ప్రతి ఆదివారము ఇలాంటి ఉపవాస ప్రార్థన సమావేశములో దేవుని వాక్యము 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 దేవుని వాక్యము అనగా సాక్షాత్తు ఎవరి మాటలు? ఆయన మాటలే, సాక్షాత్తు దేవుని మాటలే. అమ్మా, ఈరోజు నువ్వు చిగురించాలంటే నీకు ఏం కావాలి? మూడవదిగా దేవుని వాక్యము కావాలి.
సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవా నీకు వందనాలు. తను నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడా రాజా, నీకు వందనాలయ్య. ఇంతవరకు నీ ప్రియ బిడ్డలు ఎంతో శ్రద్ధతో ఆసక్తితో అటు నీ బిడ్డలను మీరే విత్తబడిన వాక్యము నూరంతులుగా ఫలించగలిగే విత్తనాలుగా వారిలో ఫలింపును దయచేయమని, నీ మేలులతో నింపి నడిపించమని యేసు నామమున మిక్కిలి వినముతో బతిమలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. మరణాత. దేవుని స్తోత్రం. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని. స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం.